420 మాటలు, నీ దొంగ మాటలు 14 ఏళ్ళు ఎవరి సంఖ్య నాకు ఎవరు నువ్వు? ఎందుకు వేయలేవు ఫ్లైఓవర్లు? ఎందుకు 1 ఎకరం ల్యాండ్ కొనలేకపోయావు? పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి ఎందుకు హాస్పిటల్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు బస్టాండ్ నిర్మాణం చేయలేకపోయావు? ఎందుకు కాలువలకి రివిట్మెంట్ వాల్స్ ఎందుకు కట్టలేకపోయావు? రోడ్ల నిర్మాణం ఎందుకు చేయలేకపోయావు? 14 సంవత్సరాల్లో చేయలేనటువంటి సవటవే, దద్దమ్మవే, సన్నాసివే. మళ్ళీ ఇప్పుడు నువ్వు గెలిపిస్తే గుడివాడ గురించి నువ్వు చేస్తావా? టిట్కోళ్ళు నీ బాబు కట్టించాడా ఖర్జూర్ నాయుడు గారు? టిట్కో ఇళ్ళు స్థలం కొంద రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు 80 కోట్ల రూపాయలు. 44 కోట్లు 45 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి పునాదులు వేసి వెళ్ళిపోయినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. 850 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టింది మేము. టిట్కో ఇళ్లలో లబ్ధిదారులు ఇచ్చినటువంటి ₹1,00,000 ఇస్తే దానికి 50,000 రిటర్న్ ఇచ్చాం. 50,000 ఇచ్చిన వాళ్ళకి 25,000 రిటర్న్ ఇచ్చాం. 25,000 కట్టించినటువంటి 2,000 ఇళ్ళకి ₹1 తీసుకుని మిగిలిన అమౌంట్లు వెనక్కి ఇచ్చి ఇళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కనీసం అక్కడ 8,992 ఇళ్ళు మొదలెడతానని ఫస్ట్ ఫేజ్ అని చెప్పి దొంగ మాటలు చెప్పి 420 నా కొడుకులాగా 3,400 ఇళ్ళు పునాదులేసి 1,200 ఇళ్ళు 20% పైన కట్టాడు. 1,200 ఇళ్ళు 40 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్కి ఇచ్చాడు. 85 కోట్ల రూపాయలు ఇక్కడ లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ల్యాండ్ కొందేమో రాజశేఖర రెడ్డి గారు, డబ్బులు వసూలు చేసినాము ఈ 420 గాడు. అది మొత్తం అన్న ఇచ్చాడంటే కాంట్రాక్టర్లు దాంట్లో సగం డబ్బులు కూడా ఇవ్వాలి. ఆ లబ్ధిదారుల దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కి ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. 850 కోట్ల రూపాయలు గవర్నమెంట్ డబ్బు మేము ఖర్చు పెట్టి రోడ్లు వేసి ఇవన్నీ చేసి మేమిస్తే సిగ్గు లేకుండా వెధవ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డకి వీడి పేరు పెట్టుకుని నేను కట్టానని చెబుతున్నాడు. వీడు అసలు మనిషేనా? 75 ఏళ్ళు వచ్చి ఎందుకు సిగ్గులేని జన్మ నీది ఒక జన్మేనా? 1 ఎకరం ల్యాండ్ కొన్నావా నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, లేకపోతే నువ్వేం చేస్తావు చెప్పు? 1 ఎకరం నీటి అవసరాల కోసం కొన్నావా? మేము 216 ఎకరాలు కొన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా 375 ఎకరాలు ల్యాండ్ ఇళ్ల పట్టాల కోసం కొన్నాం. ఫిల్లింగ్ వేసాం, రోడ్లు వేసాం, కరెంట్ వేసాం, సబ్స్టేషన్ వేసాం, మంచినీళ్ళ పైప్ లైన్లు వేసాం, ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాం. సిగ్గులేదు వెధవా మాట్లాడతాకే? ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుందా? మనిషి జన్మ ఎత్తగానే సరిపోద్ది. అబద్ధాలు 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 అబద్ధాలు. ఏం జన్మరా బాబు నీది? 420 గాడి. ఆ రోజు ఎన్టీ రామారావుని గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీ రామారావు ఉంటే రాష్ట్రం నాశనం అయిపోద్ది అన్నాడు. ఆయన పార్టీ అధ్యక్షుడు కూడా పనికిరాదు అన్నాడు. ఈ ప్రాంతంలో పుట్టినటువంటి 2 లక్షల కోట్లు పందికొక్కలా పార్టీని అడ్డం పెట్టుకుని తినేసాడు. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టేసుకుని ఇప్పుడు ఆ పార్టీలోకి ఎవడన్నా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ఆ పిచ్చి బాలయ్యని వదిలి ఫ్లెక్సీలు పీకండి, ఎవడన్నా జెండా పట్టుకొస్తే దాడులు చేస్తాం. ఆడు ఒక అమాయకుడు పనికిరానటువంటి ఎవడు కనీసం శత్రువు కూడా లోకేష్ గారు లాంటి కొడుకు పుట్టకూడదు. అటువంటి సాఫ్ట్వేర్ దద్దమ్మ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి పనికిరాని వెధవను ఒకని పెట్టుకుని ఈడు ఒక వెధవ కుప్పంలో ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ కాళ్ళు బూట్లు నాకు ఏదో రకంగా బయటపడాలని ప్రయత్నిస్తున్నాడు. 74 సంవత్సరాల వయసు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ. దమ్ముగా ఒకడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెబుతున్నాడు. పోటీ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి సౌడ సన్నాసి. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురిక్కాలవ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురిక్కాలవే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమానాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా. ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన 25 కోట్ల విలువ చేసే 6 ఎకరాలు మాయమైపోయిందా లేదా? మాయమైందా లేదా? దీనిపైన చర్యలు అవసరమా లేదా? గుడ్లవల్లేరుల మండలంలో, నందివాడ మండలంలో పుట్టగుంటలో మట్టికి రెక్కలు వచ్చాయి. పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు. దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు. అడ్డు లేదు, ఆపోలేదు. ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు? గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో
ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మనం టిట్కో ఇళ్ళు కట్టాం, రోడ్లు వేసాం, బిల్డింగ్లు కట్టాం, సాగునీరు తెచ్చాం. వీళ్ళు గంజాయి, పేకాట, క్యాసినోలు, హింస, ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా గుడివాడ మంచికి మారు పేరు, చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి. ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ. అలాంటి ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కొడాలి చెప్తున్నా, పిచ్చ ఆటలు వేయద్దు. నోరుందని పారేసుకోవద్దు. నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి జోలుకు రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, మనల్ని కాపాడుకోవాలన్నా ఏదైనా సరే ఎదిరించి